బీజేపీ ముందు ఉందా లేదా? ఖచ్చితంగా విశ్లేషించుకుంటారు. వాళ్ళు విశ్లేషించుకోకుండా ఎందుకు ఉంటారు? ఇంకొకటి, వాళ్ళు బిఫోరే తెలుసు వాళ్ళకి ఇది తగ్గుతాయని. అంటే వాళ్ళ టార్గెట్ కూడా 360 అలా పెట్టుకున్నారు కదా. ఎప్పుడైనా ఎక్కువ లక్ష్యం చెప్పుకుంటేనే తక్కువ వద్దాళ్ళు. 300 400 అన్నారు కాబట్టి 293 వచ్చినాయి. అదే 290 అనుకుంటే 210 వచ్చాయి. వాళ్ళు 400 అనుకున్నారు కాబట్టి 293 సాధించారు. 500 అనుకుని ఉంటే ఏమన్నా 350 వచ్చేయం బేసిక్ గా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ఎఫెక్ట్ లో ఏమన్నా భారీగా ఉందా? ఆ జోడీ ఏమన్నా బాగా కలిసి వచ్చిందా? రాహుల్ గాంధీ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది. ఏంటా జోడో యాత్ర? యాత్రనే కాదు, ఒక సోషల్ ఇంజనీరింగ్. ఇదివరకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా నార్త్ లో హిందీ బెల్ట్ లో సక్సెస్ అయింది బీజేపీ. ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగే గిరిజన ప్రాంతాల్లో కానీ వాటన్నిటిలో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిప్పి కొట్టడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ. ఎట్లాగా అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి హిందుత్వ ఎజెండాలో కట్టర్ టీం అని ఉంటారు. వాళ్ళు అసలు అర్జెంటుగా మనం పాకిస్తాన్ని చంపేసేసి లాగేసుకోవాలి అన్నంత కసితో ఉంటారు. ఆ సైకాలజీతో దానికి అనుగుణంగా ఉండే ఏ పోస్ట్ పెట్టినా సరే అది పార్టీదే అనుకుని తోసేస్తారు. ఇప్పుడు వచ్చిందంటే చాలు వాట్సాప్ లో అదే నిజమని వాళ్ళు నమ్మేసి అందరినీ నమ్మించేస్తారు. అది పార్టీ వాళ్ళకి పంపించింది అన్నట్టు చెప్తారు. దాన్ని ఆ లీనియస్ అడ్డు పెట్టుకుని వీళ్ళు చక్కటి ఒక పాయింట్ రైజ్ చేశారు. నరేంద్ర మోడీ 400 సీట్లు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? అలాగే 370 పార్లమెంట్లు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? ఎందుకు అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది, కీలకమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్, అట్లాగే హిందుత్వ రాజ్యాంగం వచ్చేటందుకు అనుగుణమైనటువంటి సందర్భం, మనం అందరం గెలిపించుకోవాలని. ఈ ట్రోల్ చేసినోడు, ఇది పోస్ట్ చేసినోడు ఎవడో ఓ 10 మంది హిందువులతో ఓట్లే ఇచ్చి ఉండడు, మిగతా వాళ్ళని గెలిచి ఉండడు. వాట్సాప్ లోనే ఫార్వర్డ్ చేస్తుంటాడు, ఫేస్బుక్ లో షేర్ చేస్తుంటాడు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటాడు, ఇన్స్టాగ్రామ్ లో కొడుతూ ఉంటాడు. అవి చదివినటువంటి ముస్లింలేమో ఒక్కటయ్యారు, అది చదివినటువంటి హిందువులు మాత్రం ఒకటి కాల. దాన్ని ఎస్సీ ఎస్టీలని బీజేపీ నుంచి చీల్చడానికి సక్సెస్ అయింది. అది